అందరికీ నమస్తే. బాగున్నారా? మంచిగా ఉన్నారా? మీరు అందరూ మంచిగా ఉంటారని నేనైతే అనుకుంటాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ స్పోర్టీ వాయేజర్. నేను మీ అనీష్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్కి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోవద్దు. ఇవాళ మనం ఒక ట్రైన్ ఎక్కబోతాను. ఆ ట్రైన్ స్పెషాలిటీస్ కూడా మనం మాట్లాడుకుంటే, దిస్ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ అంటే మన దక్షిణ మధ్య రైల్వేలా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సిస్టర్ ట్రైన్స్ అంటే అక్క చెల్లె ట్రైన్స్ లాంటివి. అండ్ దిస్ ట్రైన్ నౌ హోల్డ్స్ ద సెకండ్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్. మరి ఆ ట్రైన్ ఏందో, దాని విశేషాలు ఏందో మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్. మీరు ఊహించింది కరెక్టే, నేను చర్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నా. ముందుగా ఈ సిస్టర్ ట్రైన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఈ సిస్టర్ ట్రైన్స్ అంటే ఏంది? ఈ సిస్టర్ ట్రైన్స్ మనకి విజయవాడకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి విజయవాడ. అంటే పొద్దుగాల ఒకటే టైంలో, దట్ మీన్స్ పొద్దుగాల 6:30కి ఒకటే టైంకి రకరకాల ప్లేసెస్కి ఈ 3 ట్రైన్లు బయలుదేరుతాయి. దాంట్లో ఒకటైన ట్రైన్ ఇవాళ మనం వెళ్ళబోయే ట్రైన్. ఫస్ట్ 2 ట్రైన్లు చెన్నై అట్లనే వైజాగ్కి పోతాయి. ఇంకొకటి సికింద్రాబాద్కి అయితే పోతుంది. అండ్ సికింద్రాబాద్కు నుంచి విజయవాడకి బొచ్చే ట్రైన్లు ఉన్నాయి. దాంట్లో కొన్ని ట్రైన్లు మీరు చూసుకుంటే కనుక నల్గొండ, మిర్యాలగూడ నుంచి పోతాయి. బట్ మన ట్రైన్ అట్లా కాదు. అవర్ ట్రైన్ గోస్ టు ఫ్రమ్ ఖమ్మం, వరంగల్, కాజీపేట్. ఫస్ట్ 2 ట్రైన్లు వచ్చేసి మనకి ఈ రత్నాచల్ టువర్డ్స్ వైజాగ్, అండ్ తర్వాత మీరు చూసుకుంటే పినాకిని ఎక్స్ప్రెస్ టువర్డ్స్ చెన్నై. ఈ 2 సూపర్ ఫాస్ట్లే. రత్నాచల్ నెంబర్ వచ్చేసి 12717 అండ్ 12718. అండ్ పినాకిని ఎక్స్ప్రెస్ వచ్చేసి 12711 అండ్ 12712. ఈ 2 ట్రైన్లు ఐసెఫ్ తోడే నడుస్తున్నాయి. అండ్ లాస్ట్ ట్రైన్ సికింద్రాబాద్కి వెళ్ళి విజయవాడకి నడుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ సిస్టర్ ట్రైన్స్లో ఒకటైన ట్రైన్లో ఇవాళ మనం వెళ్ళబోతున్నాం. అండ్ నేను కాజీపేట దాగబోతాను. అండ్ దిస్ ట్రైన్ ఇప్పుడు ఈ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ అంటే మన దక్షిణ మధ్య రైల్వేకి దిస్ ట్రైన్ బికేమ్ ద సెకండ్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్. ఆల్రెడీ ఉంది. ఇదివరకు సింహాపూర్ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేసింది దీన్ని యావరేజ్ స్పీడ్ విషయంలో. ఎస్, యావరేజ్ స్పీడ్ పరంగానే నేను చెప్తున్నా. యావరేజ్ స్పీడ్ పరంగా మన తెలంగాణ ఎక్స్ప్రెస్ హోల్డ్స్ ద టాప్ మోస్ట్ ప్లేస్ విత్ 69 km/h. దీనికి 66 km/h ఈ ట్రైన్కి. రీసెంట్గా మన ట్రైన్ LHB కోచెస్కి అయితే అప్గ్రేడ్ అయితే అయింది. అండ్ ఈ ట్రైన్ పేరు వచ్చేసి ఏంటంటే, ఒకప్పుడు మన ఆంధ్ర తెలంగాణని ఏలిన ఒక రకంగా చెప్పాలి ఒక రాజ్యం పేరు పెట్టుకుంది ఈ ట్రైన్. అండ్ ఆ ట్రైన్ మరేదో కాదు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిస్టర్ ట్రైన్స్ అండ్ ద సెకండ్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియా, మీన్స్ మన సౌత్ సెంట్రల్ రైల్వేస్. అండ్ ద పాపులర్ ట్రైన్ బిట్వీన్ విజయవాడ అండ్ సికింద్రాబాద్ మరేదో కాదు, that's Shatavahana Super Fast Express 12714 and 12713. లాస్ట్ 5 రోజుల ముందు ఈ ట్రైన్ LHB కోచెస్కి అయితే అప్గ్రేడ్ అయింది ICFకి వెళ్ళి. ఇంకా లేదు, ట్రైన్ వస్తుంది బాస్. ఓహో. అండ్ మన శాతవాహన్ ఎక్స్ప్రెస్ గురించి ఇంకా మనం మాట్లాడుకుంటే, మన శాతవాహన్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు LHB కోచెస్కి అయితే అప్గ్రేడ్ అయింది. ఇదివరకు 23 కోచెస్ ఉండే, ఇప్పుడు 20 కోచెస్ అయితే అయినాయి. అండ్ ఈ ట్రైన్లో మనకి ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. మన ట్రైన్ టోటల్ రన్ టైం వచ్చేసి 6.5 hours, 350 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ నేను చెప్పినట్టుగానే మన ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ మీదకి వెళ్ళి పోదు. మన ట్రైన్ కాజీపేట, వరంగల్, ఖమ్మం మీదకి అయితే పోతుంది విజయవాడకి. అండ్ ఈ ట్రైన్లో మనకి యూ హ్యావ్ సెకండ్ సీటింగ్ కోచెస్, ఆ తర్వాత ఏసీ చైర్ కార్, ఆ తర్వాత జనరల్ కోచెస్. అండ్ ఈ ట్రైన్కి ఇంకో పేరు ఉంది, గదేందో కాదు, దాట్స్ శ్వేతవాహన ఎక్స్ప్రెస్. ఎందుకంటే దీని పుల్ చేసే ఇంజన్ వచ్చేసి WAP 7 ఇంజన్. అండ్ మీరు గోల్కొండ ఎక్స్ప్రెస్ బ్లాక్లో మీరు చూసే ఉంటారు WAP 7 ఇంజన్ ఎట్లా ఉంటుంది అనేసి. ఇప్పుడు మన ట్రైన్ కూడా ఆ ఇంజన్ తోటే వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. అది ఇంజనో లేకపోతే వేరే ఇంజనో తెలియదు కానీ, బట్ మోస్ట్లీ నేను WAP 7 అయితే అనుకుంటున్నా. బట్ ఐఎమ్ ద ఫస్ట్ యూట్యూబర్ టు డూ శాతవాహన్ ఎక్స్ప్రెస్ బ్లాగ్ వెన్ ఇట్స్ అప్గ్రేడెడ్ ఇంటూ LHB కోచెస్. వేరే ఏ యూట్యూబర్ చేయలే, ఐఎమ్ ద ఓన్లీ వన్ డూయింగ్ ఇట్. అండ్ గైజ్, మీరు ఇది ఖచ్చితంగా ట్రెండ్ చేయాలి. అండ్ ఈ వ్లాగ్ని మీరు ఖచ్చితంగా హిట్ చేయాలని నేనైతే ఆశిస్తూ ఉన్నా.
అండ్ ఈ ట్రైన్ స్టాప్స్ గురించి మనం మాట్లాడుకుంటే సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, ఆ తర్వాత వరంగల్, కేసముద్రం, మహబూబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మదిర, విజయవాడ. రిటర్న్లో కూడా అంతే స్టాపులు ఉంటాయి ఈ ట్రైన్కి. మన ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి ఇప్పుడు 63 km/h. అండ్ చెప్పినట్టుగానే మన ట్రైన్లో ప్యాంట్రీ కార్ కూడా ఉంటుంది. అండ్ మిగతా విశేషాలన్నీ ట్రైన్లోకి వచ్చినాక మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి నేను చెప్పినా కదా శాతవాహన అని పేరు ఎందుకు వచ్చిందో. ఒకప్పుడు మన ఆంధ్ర తెలంగాణని శాతవాహన వంశస్థులు ఏలిండ్రు రైట్, ఒక 100 ఏళ్ళ ముందు. అందుకనే ఈ ట్రైన్కి శాతవాహన అని పేరు అంటే పెట్టిండు. దట్స్ ఆల్. మిగతా విషయాలంతా ట్రైన్ వచ్చినాక మాట్లాడుకుందాం. అదిగోండి కింగ్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్, తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు మనం స్పాట్ చేసినాం. ఏం ఘోరం రా నాయన. ఏం ఘోరం రా బాబు ఇది. చీ 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 దరిద్రం రా. ఒక మంచి ట్రైన్కి వ్యాగన్ ఇంజనా. చిచి 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 ఇజ్జత్ అనుకోవాలి. నేనేదో అనుకున్నా అని చి ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి బాస్. వామ్మో ఘోరంగా ఉన్నారుగా జనాలు. చీ 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 వ్యాగన్ ఇంజన్ ఒక ట్రైన్కి. ఇజ్జత్ రా. నేనేదో వ్యాప్ 7 వస్తాను అనుకున్నా కానీ వ్యాగన్ తీసుకొచ్చిండు దొంగ. నా జీవితంలో వన్ ఆఫ్ ద వరస్ట్ ట్రైన్ జర్నీ. స్పీడ్ లేదు, ఏమీ లేదు. చీ 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 బా. స్పీడ్ లేదు, ఏమీ లేదు. గైజ్ నేనైతే సమోసా అయితే తీసుకున్నా. 3 సమోసాలకు కలిపి నాకు 30 రూపాయలు అయితే వేసిండు. అంటే ఒక్క సమోసా కాదు 3 సమోసాలు అయితే ఒక్కటి ఇవ్వడు అన్నమాట. 3 ఇస్తాడు. మీరు గైస్ టైం అయితే 6:30 అయితే అవుతుంది. మనం చర్లపల్లికి వెళ్ళి బయలుదేరి అప్రాక్స్ 100 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. 110 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇప్పుడు 6:30 అయితే అవుతుంది. అండ్ మన కాజీపేట జంక్షన్కి ఇంకా ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉన్నది. ఆఫ్టర్ 120 కిలోమీటర్స్ ఫైనల్గా కాజీపేట జంక్షన్కి అయితే వచ్చేసినాం. అండ్ ఓవరాల్గా జర్నీ అయితే సప్పానే సాగింది. ఓ స్పీడు లేదు, ఏమీ లేదు. లాస్ట్ ట్రైన్స్ ఏదో ఎల్ఎస్బి కోచెస్ పేరుకి ఎల్ఎస్బి కోచ్లు పెట్టుకుంది కానీ అసలు స్పీడ్ ఏమాత్రం స్పీడ్ లేదు. అరే 100 కూడా దాడతలేడు. అరే ఇండియన్ రైల్వేస్కి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. అరే అంత కర్వారా ప్యాసింజర్ లోకమోటివ్స్ మీకు అర్థం కాదు. ఏ ట్రైన్కి చూసినా వ్యాగన్ ఇంజనే తగిలి పెడుతున్నారు. రే వాట్ ఈస్ దిస్? వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇస్ దిస్? గూడ్స్ ఇంజన్ ఫర్ ఎ ప్యాసింజర్ ట్రైన్. అసలు ఇలా మాటలు కూడా రావట్లేదు బస్. షట్. అసలు మళ్ళీ చెప్తున్నా జర్నీ మాత్రం సప్పగా సాగింది. అసలు నీరసం వచ్చేసింది, నిద్ర వచ్చేసింది. అరే ఒక టైంలో ఈ ట్రైన్ స్పీడ్ బస్సుని మ్యాచ్ చేస్తుంది, ఒక ఆర్టీసీ బస్సుని మ్యాచ్ చేస్తుంది. బట్ ఆన్ పార్ బాగానే కొట్టిండు. ఒక 90, 85, 90 మధ్యలో అయితే కొట్టిండు. బట్ ఓవరాల్గా బిలో యావరేజ్ జర్నీ అని చెప్పుకోవాలి. అండ్ ఇండియన్ రైల్వేస్కి ఒకటే చెప్దాం అనుకుంటానా,
ప్లీజ్ ఒక ప్యాసింజర్ ట్రైన్కి గూడ్స్ ఇంజన్ పెట్టి ఆ ప్యాసింజర్ ట్రైన్ ఇజ్జత్ తీయకండి. ఏ ఒక ప్యాసింజర్ లోకోమోటివ్ ఫైండ్ చేయాలని ట్రై చేయండి. అంత కరువు లేవు మనకి ప్యాసింజర్ లోకోమోటివ్స్. అదే నేను ఇండియన్ రైల్వేస్కి విజ్ఞప్తి చేసుకో ఉంటాను. అండ్ దట్స్ ఆల్. మరొక కొత్త జర్నీతో మీ ముందుకైతే వచ్చేస్తా. అంటిల్ దెన్, దిస్ ఇస్ అనీష్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కాజీపేట జంక్షన్.